అందరికీ నమస్కారం అండి. నేను మీ క్లాసికల్ ఎక్స్ప్రెషన్ డాక్టర్ సుషా కిరణ్ యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. ఇవాళ నేను మీకు ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడదామని వచ్చానండి. ఏంటంటే మరి ప్రతి మనిషికి ఒక లక్ష్యం అంటూ పెట్టుకోవాలి. అంటే లక్ష్యము అనేది ఎలానా పెట్టుకోవచ్చు. అంటే ఏంటంటే ఆ గోల్ మనము ఒక విద్యార్థి అయితే ఫలానా ఎగ్జామ్లో ఇంత నేను టాపర్లా రావాలని, లేకపోతే ఇలా చదువుకోవాలని ఈ విధమైనటువంటి గోల్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో నాకు మంచి ర్యాంక్ రావాలని ఇట్లా ఈ విధంగా వాళ్ళు పెట్టుకోవచ్చు. అట్లాగే మరి మా యువత అయితే మంచి జాబ్ కొట్టాలని, ప్రతి ఒక ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉండాలని చెప్పి పెట్టుకోవచ్చు. అలాగే చక్కగా మరి మధ్యతరగతి వాళ్ళందరూ మధ్యతరగతి ఏమిటి ఎవరైనా కూడా వాళ్ళ లక్ష్యాలు అంటే ఎంప్లాయీస్ అయితే ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలని, కారు కొనుక్కోవాలని, లేదా ఇంకా మంచి మనం ఒక ఉన్నత స్థాయిలో మనం ఉండాలని చెప్పి అలాగే వాళ్ళు గోల్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా సరే ఇవన్నీ లక్ష్యాలండి. షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. మరి షార్ట్ టర్మ్ గోల్ అంటే మనకి ఒక పీరియడ్ సర్టెన్ పీరియడ్లో ఈ కాస్త వ్యవధిలోనే మనం దాన్ని సాధించడానికి మనము పెట్టుకోవచ్చు. అలాగే లాంగ్ టర్మ్ అంటే చాలా ఫలానా ఇన్నేళ్ల తర్వాత నేను ఇది సాధించాలి అని. ఎందుకంటే కొన్ని గోల్స్ తక్కువలో పెట్టుకున్నా మనం సాధించలేము, కాబట్టి దాని పీరియడ్ ఎక్కువే పెట్టుకోవాల్సి వస్తుంది. సరే, మనందరం కూడా మంచి కళలు కూడా కంటాం. అబ్బా నాకు మంచి జాబ్ రావాలని, లేకపోతే టాపర్గా నేను ఉండాలని, 10th స్టేట్ ఫస్ట్ రావాలని, ఇలా సంథింగ్ ఎవరి మనసులో వచ్చినటువంటి కళ కంటూ ఉంటాం. అవన్నీ కళలు కానీ వాటిని అక్కడే వదిలేయకుండా మనం కన్నా కళకి ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటే అదే గోల్. దాన్ని ఒక పేపర్ మీద రాసుకోవాలి. రాసి ఎప్పుడు మనకి కనపడేటువంటి, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, 10వ తరగతి చదువుతున్నారు, వాళ్ళు మంచి మార్క్స్తో వాళ్ళు విజయం సాధిద్దాం అనుకుంటున్నారు. 500 టోటల్, 550, 600 అవుట్ ఆఫ్ 600 అట్లా వాళ్ళు ఒక గోల్ అనుకుంటే కనుక వాళ్ళు ఆ లక్ష్యాన్ని ఒక పేపర్ మీద రాసుకొని చక్కగా వాళ్ళు విజువల్ అంటే వాళ్ళు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే అక్కడ కనిపించేటట్టు, లేదా హాల్లోనో అంటే వాళ్ళు ఎక్కడ ఎక్కువగా మసులుతున్నారో ఎప్పుడు దాని వంకే చూస్తూ ఉంటారు. మనకు తెలియకుండా అన్నిసార్లు చూసిన తర్వాత బలపడిపోతుంది మన మైండ్లో, మన సబ్కాన్షియస్ మైండ్లో అది బలపడిపోతుంది. మనం తెచ్చుకోవాలని దానికి తగ్గ ప్రయత్నాలు మొదలెడతారు. అలాగే జాబ్స్ అట్లాగే మంచి మనం ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే దానికి తగ్గ ప్రణాళిక వేసుకోవాలి. అది ఒక చోట రాసుకోవాలి. ఎదురుకుండా ఫిక్స్ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. మనం చాలా పనులలో ఉంటాం, బిజీగా ఉంటాము. ఇటువంటి సిట్యుయేషన్లో మరి అవి ఎప్పుడు మనకి గుర్తుకు వస్తూ ఉంటాయి అంటే కనుక మనము ఈ విధంగా రాసుకుని పెట్టుకుంటే మనకు చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ఆ లక్ష్య సాధనలో మనము మంచి కమిట్మెంట్తో అలాగే దాని నిరంతరం అనుక్షణం గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనము విద్యార్థుల్లో అయితే చదువు పట్ల, మంచి యువతలో అయితే జాబ్స్ పట్ల, అలాగే మామూలుగా మనమైతే కనుక ఏదో ఒకటి మనకి సమకూర్చుకోవటం, ఒక ఇల్లు, ఒక కారు, ఒక బంగ్లా, లేకపోతే ఒక మంచి విదేశాలు వెళ్ళేటువంటి ఏవో ఒకటి మన లక్ష్యాలు మనం అనేది మన కళలే ఒక లక్ష్యంగా ఏర్పాటు చేసుకుంటాం. ఆ కళలకు ఒక డేట్ వేస్తేనే అదే గోల్. సో మీరందరూ కూడా చక్కగా మంచి పాజిటివ్ కళలు కంటూ దాన్ని లక్ష్య సాధన చేయాలనే ఉద్దేశంతో మీకు చెప్తున్నానండి. దయచేసి అందరూ కమిటెడ్గా ఉండండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మీ మంచి గోల్స్కి. అలాగే నెక్స్ట్ సెషన్స్లో ఇంకా మరో మంచి అంశాలతో మీ ముందుకు వస్తున్నాను. Please subscribe my channel, like, share and comment. Thank you for all.